పెద్ద వ్యవస్థ అంటే నిజంగా చెప్పాలంటే ఇంతమంది పిల్లల్ని తీసుకురావడం, ఈ ఆర్గనైజ్ చేయడం, వాళ్ళకి చదువు చెప్పించడం, వాళ్ళని చూసుకోవడం ఇదంతా కూడా చాలా పెద్ద పని. సో మీ ఉన్నటువంటి కొద్ది 5-10 మందితో అయ్యే పని కాదు. దీంట్లో వాలంటీర్ల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. సో వాళ్ళని ఏ విధంగా ప్రేరేపించారు? ఎందుకంటే అంతమంది వచ్చి పని చేయడం అంత ఈజీ కాదు. ఎట్లా? నాకు అనిపించిందండి, మేము ఎవరిని కూడా అడగలేదు. ఈ స్కూల్ ఇక్కడ పెట్టినప్పుడు, ఈ పాకలో ఉన్నప్పుడు చాలామంది వచ్చి చూసేవాళ్ళు అనమాట. చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు, మనం కూడా మన చెయ్యి అందించాలి అనుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ఇక్కడ ఒక అవకాశం ఉంది, మనం ఇంట్లో ఉరికినే కూర్చునే బదులు ఇక్కడ వచ్చి ఏదన్నా ఒక గంట వీళ్ళ పిల్లలకి చెప్తే బాగుంటుంది అని అలా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కొంచెం అడ్మిన్లో కొంచెం వీళ్ళకి పాపం ఏమి సరిగ్గా కంపెనీస్తో అంతా కూడా ఇంటరాక్షన్ లేదు, అలా మనం ఈ పని చేసి పెడదాము అని చెప్పి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళకి అవసరం ఉంది అనుకొని మేము ఎవరికి ఎక్కడా చెప్పలేదండి, వాళ్ళంతటి వాళ్ళే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. రైట్. ఇంత చెప్పిన తర్వాత నాకు ఒక డౌట్ అనిపించింది, అంటే అడగాలనిపించింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అంటే పిల్లల కోసం కావచ్చు ఇవన్నీ ఇచ్చేసారు, ఇవన్నీ చేస్తున్నారు. ఏంటి అంటే దీని మీద విమర్శలు కావచ్చు, ఇంట్లో ఏదైనా ఇబ్బందులు కావచ్చు, ఇట్లాంటి తలెత్తలేదా? మీరు ఈ ప్రోగ్రామ్ ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని భుజాన ఎత్తుకున్నప్పుడు ఏం ఇబ్బంది అనిపించలేదా? ఎవరు ఏమనలేదా? ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండింది? మా ఫ్యామిలీ సపోర్ట్, మా సిస్టర్ సైడ్ నుంచి కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా ఎంకరేజ్ చేశారండి. వాళ్ళు కూడా డొనేట్ చేసేవాళ్ళు. మా హస్బెండ్ అయితే ఇచ్చేసేయమన్నారు అన్ని. సో ఎట్లా వచ్చింది ఆలోచన మీకు నిజంగా ఇప్పుడు ఇట్లాంటి లొకేషన్లో? సో ఇంత ల్యాండ్ ఉంది అని అంటే కమర్షియల్గా ఆలోచించేవాళ్ళు చాలామంది కూడా. మీకు అసలు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? పిల్లలకు చదివించాలి, వాళ్ళకు మంచిగా నైపుణ్యం నాకు ఎప్పుడు స్వామీజీ, నేను 90లో నేను రామకృష్ణ మఠకి వెళ్ళడానికి ట్రై చేశానంటే, అక్కడ స్వామీజీ రంగనాథానంద స్వామి అని చాలా బాగా లెక్చర్స్ ఇచ్చేవారు, ఉపనిషత్తులు అవన్నీ చెప్పేవారు. అవి విన్న తర్వాత స్వామి వివేకానంద పుస్తకాలు చదివిన తర్వాత చాలా అనిపించేది ఏదో చెయ్యాలి అనేసి, కానీ ఒక్కదాన్నే చేయలేకపోయాను. అలాంటప్పుడు నాకు స్వామి నచికేతానంద పరిచయం అయ్యారు. అప్పుడు అనుకున్నాం అనమాట, ఒక సంస్థలాగా పెడితే బాగుంటుంది, ఏదైనా చేద్దాము అనేసి అట్లా స్టార్ట్ అయింది. అట్లాగే వాలంటీర్ల ప్రభావం పిల్లలపై ఎట్లా ఉంది? వాలంటీర్స్ వల్ల వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది చాలా బాగుందండి. ఇప్పుడు ఒక టీచర్ ఉందనుకోండి, ఆ టీచర్తోనే వాళ్ళు ఒక సంవత్సరం ఉంటారు. ఒక క్లాస్లో ఒక 4-5 వాలంటీర్స్ వచ్చి వాళ్ళ లైఫ్ గురించి ఒక మోటివేషను. ఇప్పుడు సుష్మా ఉన్నారు, సుష్మా కొన్ని వాల్యూస్ యాడ్ చేసేది ఆ పిల్లలకు. అలా చాలా నేర్చుకున్నారు, అందరి దగ్గర నుంచి బెస్ట్ నేర్చుకున్నారు అనమాట వాలంటీర్స్ వల్ల పిల్లలు. సుష్మా గారు, మీకు ఇబ్బంది అనిపించలేదా? అంటే ఈ పిల్లలకి టీచ్ చేయడం కావచ్చు, లేదంటే ఇక్కడ అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ కొంచెం వాళ్ళు పెరిగినటువంటి ప్రదేశం కావచ్చు, వాళ్ళు చూసినటువంటి విధానం ఇవన్నీ వేరు. అంటే బస్తీ నుంచి తెచ్చినటువంటి పిల్లల్ని మీరు వాళ్ళకి టీచ్ చేస్తున్నప్పుడు మీకు ఏం ఇబ్బందులు ఎదురవ్వలేదా? ఏమనిపించింది? అంటే స్టార్టింగ్లో ఏమైనా సబ్జెక్ట్ నేర్పిస్తున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది. 1-2 సార్లు తర్వాత ఆలోచించి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎలాంటి టాపిక్స్ చెప్తే వాళ్ళకు ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పేసి ఆలోచించి చెప్పేదాన్ని. లేకపోతే ఆ పిల్లలు మనం అనుకున్నంత దానికన్నా చాలా స్మార్ట్ కూడా. మనం ఒకటి చెప్తే వాళ్ళు 2 చెప్తారు ఈ పిల్లలు కొంచెము. అండ్ అందుకే అట్లా ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకొని కూడా నేను కంప్యూటర్ తీసుకొచ్చేదాన్ని. నేను చెప్పేది ఆల్మోస్ట్ ఇంకా 13 ఏళ్ళ ముందు ఒక కంప్యూటర్ ల్యాప్టాప్ తీసుకొచ్చి దాని ద్వారా కూడా చూపించేదాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో కొన్ని అలా కూడా అర్థమవుతుంది. అట్లాగే ఈ కళను, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వాళ్ళకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా వాళ్ళు మలుచుకోవాలంటే మీరేం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు మా ఇంట్లోనే నేను ఒక ఆర్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కాబట్టి నాకు ఇక్కడ అర్థమవుతుంది. చదువు నుంచి కొంతమంది పైకి వస్తారు, డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు, కానీ అదొక్కటే కాదు. ఎన్నో వొకేషనల్ ట్రైనింగ్ అని ఉంటుంది కదండి, ఎన్నో కళలు కూడా ఉంటాయి. ప్రతి కళకి ఒక ఫ్యూచర్ ఉంటుంది. అందుకే వాళ్ళకి ఏమైనా కళ ఉంటే మేము యాజ్ టీచర్స్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళము, యాజ్ వాలంటీర్స్ అండ్ టీచర్స్. దానిలో కూడా వాళ్ళకు ఒక ఫ్యూచర్ వస్తుంది అని. దేనికన్నా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డ్రాయింగ్, ఆర్ట్ అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ కూడా క్రాఫ్ట్స్ పిల్లలు చేసినవే అనమాట. సో ఏ కళ ఉన్నా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సింగింగ్ కానీ, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, యోగా, ఇవన్నీ వేరే టైప్స్ ఆఫ్ స్కిల్స్. అండ్ అట్లాగే నేటి యువత ఈ కళను కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి హాబీని కావచ్చు, లేదంటే ఇక్కడ సామాజిక కార్యక్రమాలు కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, ఇట్లాంటివి ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతారు?
బ్యాలెన్స్ ఎట్లా చేయొచ్చు ఇవన్నిటిని కూడా? ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ జాబ్ అయితే వదిలేశారు, స్టార్టప్స్ పెట్టారు, తర్వాత మీకు ఎన్నో కళలు ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా మీకు ఆర్ట్ కావచ్చు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఓకే, నాకు ఈ తర్వాత ఈ సామాజిక కార్యక్రమం, ఇవన్నిటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? నాకేమనిపిస్తుంది అంటే బ్యాలెన్స్ అనేది రావడం చాలా కష్టం. అది ఈజీగా ఒక సపోర్ట్తో కూడా బ్యాలెన్స్ సిస్టమ్ అనేది రాదు. ఏదో ఒక టైంలో ఒకటి ప్రయారిటీ అవుతుంది లైఫ్లో. ఒక టైంలో పిల్లలకి చదువు చెప్పేది ప్రయారిటీ అవుతుంది. అప్పుడు మిగతావి మనం ఏదైతే స్టార్టప్ అనుకుంటామో, బిజినెస్ అనుకుంటామో అది కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంటుంది. నేను ఎప్పుడైతే స్టార్టప్ చేశానో స్కూల్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం తగ్గింది ఆ టైంలో. ఏదైతే ఇప్పుడు సమాజానికి ఎక్కువ చేద్దాం అనుకుంటానో ఇంకోటి బ్యాక్ సీట్. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ప్రయారిటీ అవుతూ వస్తుంది. దీన్నే ఒక్క ఫ్యామిలీ సపోర్ట్తో మనకు కొంచెం బ్యాలెన్స్డ్ లైఫ్ లాగా కనిపిస్తుంది. అట్లాగే మీ లైఫ్లో అంటే ఇప్పటివరకు ది బెస్ట్, నాకు ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది, బాగుంది, తృప్తిని ఇచ్చినటువంటి అంశం ఏంటి? నాకు వసుంధరమ్మ అంటే చాలా ఇన్స్పిరేషన్, ఇంకా స్వామీజీ కూడా. ఎందుకంటే వీళ్ళు నాకు ఇంకా నేను నేర్చుకుంటున్నా. 15 years అయింది, కానీ ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది అని అనిపించింది. తృప్తి అనేది ఏ మెటీరియల్ థింగ్లోనూ, ఒక వస్తువులోనే లేదు, అది మనలోనే రావాలి అని వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నా. ఇవ్వడమే ఒక తృప్తి అని స్వామీజీ నుంచి నేర్చుకున్నాను. అండ్ ఎలా ఇవ్వాలి, ఫ్రీగా ఏమీ ఆశించకుండా ఇవ్వడం అనేది లైఫ్లో అదే ఒక పెద్ద తృప్తి ఇస్తుందని వాళ్ళ నుంచి నేను నేర్చుకుంటున్నాను. ఇంకా రైట్. ముఖ్యంగా అమ్మ, చదువు ఒకటే ముఖ్యంగా పిల్లలకి, చదువు, మానవీయ విలువలు, వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎట్లా సమన్వయం చేస్తున్నారు మీ పాఠశాల? ఏదైనా కూడా మేము చదువు ఒక లెసన్ చెప్పేటప్పుడు అండి కొంచెం ముందు ఇవి కూడా చెప్తాము. ఇప్పుడు వాల్యూ సిస్టమ్ను ఒకటి తీసుకొచ్చాము, వాళ్ళు ఒక సిలబస్ లాగా ఇచ్చారు మాకు. ఇవి ఇవ్వకముందు కూడా స్వామీజీ దగ్గర వచ్చి మోటివేషన్ ఇవన్నీ స్వామీజీ ఇచ్చేవారు. ఆయనతో ఉండడమే ఒక పాఠం అండి. ఆయన ప్రత్యేకంగా ఏం చెప్పనక్కర్లేదు, ఆయనతో ఉంటూనే చాలా నేర్చుకుంటారు అన్నమాట ఆ పిల్లలు. ఇక్కడే ఉండేవారు ఆయన చాలా ఏళ్ళు. సో చాలా ఫస్ట్ జనరేషన్ కిడ్స్ ఎవరు నేర్చుకున్నారో దే ఇంబైబ్డ్ లాట్ ఫ్రమ్ హిమ్. చూస్తూ అంటే ఎప్పుడన్నా ఇక్కడ పని వాళ్ళు ఉండేవారు కాదు, ఆయన వచ్చి ఇదంతా చిమ్మి తుడిసేవారు. అప్పుడు ఆ పిల్లలందరూ వచ్చి మేము ఈ ఫ్లోర్ చేస్తాము, ఒక కర్మయోగానే వారానికి ఒక రోజు ఉండే. ఆయన ఎవరికి చెప్పలేదు, ఆయన మొదలు పెట్టారు, ఆయన చూసి మేము కూడా చేస్తామని ముందుకు వచ్చారు. వంట వాళ్ళు లేనప్పుడు ఒక 300 మందికి వంట చేసి పెట్టేవారు. ఒక్కొక్కసారి నేను ఊరికే ఒక రోజు వచ్చానండి, వెనకాల కూర్చొని ఈ పిల్లలందరినీ పడేసిన ప్లేట్లు ఉన్నాయన్నమాట, తిని అవన్నీ కడుగుతూ ఉన్నారు. అవి చూశారు కొంతమంది పిల్లలు. ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళు ఆ పని చేయలేదు. అంటే ఏదో పాఠాలు చెప్పడం కాదండి విలువలు అంటే, మనం చేసి వాళ్ళకు చూపెట్టగలిగితే, మనం ఆదర్శం కాగలిగితే. ఏది చేయమని చెప్పలేదు, ఏది మీరు చేసి చూపిస్తే వాళ్ళు చూసి నేర్చుకుని అరే మనం కూడా చేయాలి, ఈ విధంగా శుభ్రంగా ఉండాలి, లేదంటే ఈ విధంగా ఉండాలని నేర్చుకున్నారు. అమ్మ, ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ అంటే ఇప్పుడు దీన్ని ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు ఎట్లాంటి ప్రతిఫలం ఆర్జించకుండా మీ సర్వస్వం దీనికి మీకున్నటువంటి ఆస్తులు కావచ్చు అన్నీ కూడా దీనికి పెడతా ఉన్నారు. ఓకే, అయినా కానీ ఎంత చేసినా సరిపోదు ఆ అమౌంట్ అనేది. అది అంటే ఇప్పుడు దాదాపుగా 150 మంది ఇక్కడ చదువుకొని బయటకు వెళ్ళిపోయారు. తర్వాత ఒక 5,000 మందికి మీరు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్ళని బయటకు పంపించారు. తర్వాత ఇంకా 600 మంది చదువుకుంటున్నారు ప్రస్తుతం ఇక్కడ. ఎట్లా అవుతుంది ఇదంతా? మరి ఫండ్ రైజింగ్ ఏ విధంగా అవుతుంది? డబ్బు ఏంటి, ఎక్కడి నుంచినైనా, అంటే ఎవరైనా డోనర్స్ ఉన్నారా, ఏంటి, ఎట్లా జరుగుతుంది? మాకు CSR సర్టిఫికేట్ ఉందండి, కంపెనీస్ కెన్ ఫండర్స్ అనమాట. మేము అది సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే దే కెన్ షో ఇన్ దేర్ CSR యాక్టివిటీ. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి మ్యాండేటరీ చేశారు, ప్రతి కంపెనీకి వాళ్ళ ప్రాఫిట్స్లో 2% CSR ఇవ్వాలని కంపల్సరీ చేశారు. అట్లా కొన్ని కంపెనీస్ వస్తున్నాయండి, అన్నీ కాదు. కొంతమంది ఇండివిజువల్స్ ఒక 18,000 పర్ ఇయర్ విద్యాదానం అని ఉంది, 9,000 పర్ అన్నదానం అని ఉంది. ఆ చిన్న చిన్న డొనేషన్స్ దే కీప్ ఆన్ కమింగ్. అండ్ వీ వాంటెడ్ టు బిల్డ్ అప్ వన్ కార్పస్ ఫండ్ ఆల్సో. మనం ఉన్నా లేకపోయినా కొంచెమన్నా అది సపోర్ట్ చేయాలి ఈ సిస్టమ్ కని కొంత కార్పస్ ఫండ్ చేసి పెట్టాము. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ దట్ సపోర్ట్స్ టీచర్స్ సాలరీస్ లేదండి అస్సలు. సో దట్స్ వై సుష్మా కేమ్ ఇన్ అండ్ అదర్స్. మ్యారథాన్లో ఒక ఆవిడ ఉంది వాలంటీర్, షీ ఆన్ బోర్డెడ్ ఇన్ హైదరాబాద్ మ్యారథాన్ రన్నర్స్లో. సో మేబీ బికాస్ ఆఫ్ దిస్ కొంతమందికి ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది.
తెలిస్తేనే వాళ్ళు వచ్చి చూస్తేనే దే బిలీవ్ అండి, చూస్తేనే వాళ్ళు ఇవ్వగలరు, లేకపోతే తెలియదు కదా అందరు. అట్లాగే పిల్లలకు కూడా ఆర్ట్ క్రాఫ్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి, దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఏంటి వీటిని ఎవరైనా అమ్మడం, సేల్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా? ఇవన్నీ చాలా అద్భుతంగా చేశారు, వీటి గురించి చెప్పండి. ఇవన్నీ క్రాఫ్ట్ కౌన్సిల్ అని వాళ్ళు ఒక పంపించారండి, చెరియల్ పెయింటింగ్, ఇది తెలంగాణ ఆర్ట్, ఇదంతా న్యాచురల్ ప్రోడక్ట్స్తో చింత పిల్లలు వేసింది, ఆయన వచ్చి నేర్పించారు. అలాగే చాలా నేర్పించారు వాళ్ళు, టై అండ్ డై, బంజారా ఎంబ్రాయిడరీ అని, ఇవన్నీ కూడా చాలా నేర్పించారండి. ఇవంతా ఇది చెరియల్ పెయింటింగ్, ఇవేమో బుట్టలు అల్లడం నేర్పించారు, ఇవి మ్యాక్రోని అని, ఇవి కీ చైన్స్ లాగా నాట్స్ వేసి అదనమాట. డియాస్ అని ఒకటి చేస్తాము, రాఖీస్ అని ఒకటి చేస్తాము, అవి చిన్న చిన్న ఫండ్ రైజింగ్ లాగా పెట్టుకుంటాం అనమాట. ఇవన్నీ బయటకి ఎట్లా వెళ్తాయి, ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు సప్తపర్ణిలో వాళ్ళు మాకు ఫ్రీగా ఇది ఇస్తారండి ప్లేసు, అక్కడ పెడతాము, తెలిసిన వాళ్ళు వచ్చి కొంటారనమాట. అంటే మీకు ఫండ్స్ రావడం లేదంటే పిల్లలు తయారు చేసిన వీటి ద్వారా దీని ద్వారా ఏం పెద్దగా రాదండి. అంటే వాళ్ళకు ఒక ఎంకరేజ్, అంటే నేను తయారు చేసింది, నేను చేసింది బయట కొనుక్కున్నారు అని అంటే. అండ్ పిల్లలే అమ్మకాన్ని దగ్గర కూడా ఉంటారండి, క్యాష్ దగ్గర కూడా కూర్చుంటారు, బిల్లింగ్ దగ్గర కూడా కూర్చుంటారు. అదే కదా వాళ్ళు చేసింది అమ్మేసి వాళ్ళు డబ్బు చేతిలో పట్టుకుంటే వాళ్ళ కోసం అనేసి ప్రతి ఎగ్జిబిషన్ కు పిల్లలు వెళ్తారు, వెళ్ళి సమ్ టైమ్స్ దే ఎంటైర్ థింగ్ దే డు, అంటే వాళ్ళే చేస్తారన్నమాట. రైట్. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది పేరెంట్స్ని కూడా చూస్తుంటారు పిల్లలతో పాటు. సో చాలా మంది అంటే మన టీచర్స్ని కూడా చూస్తుంటారు. ఇప్పుడు నేటి తరం తల్లిదండ్రులకు కావచ్చు, టీచర్స్కి ఏం చెప్తారు మీరు? టీచర్ అనేది నేను ఇది ఒక బిజినెస్ లాగా కాదండి, విద్యా వ్యవస్థ అనేది టీచర్ అనేది చాలా ప్యాషనెట్గా ఒక మదర్ లాగా ఉండాలి. ఏదో టీచర్ ఏది లేకపోతే బడిపంతులు అయ్యారని అన్న ఒక సామెత అనేది అది చాలా తప్పు. పెద్ద CEO కంటే కూడా టీచర్ జాబ్ అనేది చాలా ముఖ్యమైన జాబ్. ఎందుకంటే అంతమంది, నేను ఎప్పుడు అంటుంటాను మా టీచర్లకు, ఇంతమంది భవిష్యత్తు పేరెంట్స్ మన చేతుల్లో పెట్టేళ్ళారు, చక్కగా మీరు బాగా నేర్పించాలి, వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అనేసి నేను ఎప్పుడు చెప్తుంటాను. సో టీచర్ బాధ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. అట్లాగే భవిష్యత్తులో మీరు ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఇట్లాంటివి నిర్వహించాలనుకుంటున్నారా, లేదంటే ఇట్లాంటి బ్రాంచ్లు ఇప్పటివరకు రెండు ఉన్నాయండి. ఇంకా ఇంతకంటే వెళ్ళదలుచుకోలేదు, కానీ ఆ సెంటర్లో మటుకు మాకు వొకేషనల్ ట్రైనింగ్ ఒకటి స్థాయిలో ఫండ్ వస్తే కనుక మీరు ఇంకా సేవ ఇంకా చేయాలని, అక్కడ రూరల్ సెంటర్లో ఎక్కువగా వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లాగా ఒకటి పెట్టాలని ఉందండి. ప్లంబింగ్, ఎలక్ట్రీషియను, ఎందుకంటే అందరూ చదువుల్లో పైకి వెళ్ళలేరు, కొంచెం ఇలాంటి వాళ్ళకు కూడా ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళు దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా రిపేర్ షాపులని అవన్నీ. దానికోసం అనుకుంటున్నాను. ఫైనల్గా మీరు సుష్మా గారు ఏం చెప్తారు? ఫైనల్గా అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి, అంటే ఇప్పుడు చాలామంది వాలంటీర్గా వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, అయినా కానీ ఫండ్ రైజింగ్కి మీరు ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అది కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద కార్యక్రమానికి సరిపోదేమో. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఫైనల్గా? ఏం చెప్తారు? మీరు అలా చూస్తే ఈ సంవత్సరం పరోపకార్ 2025 అనే ఒక ఫండ్ రైజింగ్ యాక్టివిటీ చేసినాం. దీనికి ఢిల్లీ నుంచి ఒకరు, బాంబే నుంచి ఒక ఆర్ట్ గ్యాలరీ, ఇంకా తోట వైకుంఠం ఆర్ట్ ట్రస్ట్, ఇంకా ఇండియా ఫైన్ ఆర్ట్ గ్యాలరీ, ఇంకా శ్యామ్ అని ఒక ఆర్టిస్ట్, వీళ్ళందరూ కలిస్తే ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ చేసి ఒక ఫండ్ రైజర్ చేయగలిగినాం. కానీ ఇక్కడ వచ్చేది ఓన్లీ ఫండ్స్ మాత్రం కాదు, చాలా మంది వస్తున్నారు. అండ్ వాళ్ళతో పాటు ఇంకో చాలామంది తెలుస్తుంది, నచికేత తపోవన్ గురించి తెలుస్తుంది, చేసే ఇంపాక్ట్ తెలుస్తుంది. పిల్లలే ఉన్నారు ఆ రోజు కూడా, అమ్మ చెప్పినట్టు ఆ రోజు అక్కడ పిల్లల్ని చూస్తున్నారు, పిల్లలు ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడినారు. ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళు ఏం డిఫరెన్స్ చేస్తున్నామో వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకా మొన్న పరోపకార్కి కూడా జయేష్ రంజన్ గారు వచ్చారు. ఇదంతా చూసి అసలు ఒక్క పైసా తీసుకోకుండా ఇంతమందికి చదివిస్తున్నారు అని చెప్పి స్వామీజీతోని అమ్మతో మాట్లాడారు. ఇప్పుడు జయేష్ రంజన్ గారు ఐటీ సెక్రటరీ ఫర్ స్పోర్ట్స్ ఆల్సో, కాబట్టి స్పోర్ట్స్ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే మేము ఇస్తాము అని చెప్పి కూడా ప్రామిస్ చేశారు. సో ఇలాంటి ఫండ్ రైజింగ్ ద్వారా చాలా మందికి తెలుస్తుంది, ఏమైనా సపోర్ట్ వచ్చేది ఉంటే కూడా ఇలా సపోర్ట్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పి ఇలా చేస్తున్నాము. రైట్. యూత్కు మీరేం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు కళ గురించి నేను మీరు జాబ్ కావచ్చు ఇవన్నీ కూడా వదిలేసి మీ ఫ్యామిలీని
తర్వాత మీరు ఉన్నటువంటి ఒక బ్రాండ్ని ఏదైతే ఆర్ట్కి సంబంధించి కావచ్చు, క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు ఈ విధంగా చేయడం. మీరేం చెప్తారు వాళ్ళకి? కళ, నేను చెప్పేది కళ గురించి చెప్తాను. కళ అనేది మన కల్చర్కి చాలా దగ్గరలో ఉంటుంది. అది పోవద్దు అంటే ఈ కళని మనం పట్టుకొని ఉండాలి. కళ అయినా కలమైనా రెండు చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు సామాజిక బాధ్యత కూడా. ఇవి మనము ఈ కళ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే, ఆ కల్చర్తో వెళ్తూ ఉన్నప్పుడు వాల్యూస్, ఈ సమాజం అన్నీ తోడొచ్చేస్తాయి. కళ అనేది ఇండివిజువల్గా ఎప్పుడూ జరగదు, అది అన్నీ తోడుంటేనే అది మంచి కళ అవుతుంది. అండ్ యూత్కి ఏంటి అంటే, లక్కీలీ ఇప్పుడు నేను చిన్నపిల్లల్ని వేరే వాళ్ళని చూస్తుంటే ఈ జనరేషన్ యూత్ చాలామంది బ్యాక్ టు రూట్స్ని ప్రమోట్ చేస్తున్నారు. మా జనరేషన్కి ఉన్న దానికన్నా కూడా ఈ నెక్స్ట్ జనరేషన్ యూత్ బ్యాక్ టు రూట్స్ అని, సస్టైనబిలిటీ అని, ఏదైతే పోవద్దు యూనో అట్లాంటి వీవ్స్ కానీ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వస్తుంది అట్లా. ఎస్, ఇట్ ఈస్ బ్యాక్ టు రూట్స్ అనేది ప్రతి సెక్టర్లో ట్రెండింగ్ అవుతుంది. ట్రావెల్ నుంచి ఫుడ్ దగ్గర తీసుకున్న ట్రావెల్ కానీ, కళ కానీ, హ్యాండ్లూమ్స్ మనం వేసుకునే బట్టల నుంచి కూడా అవంతా మళ్ళీ రివైవ్ అవుతున్నాయి. అది అలానే మెయింటైన్ చేస్తూ వెళ్తే మన కల్చర్ అండ్ కళ లాస్ట్ అయిపోకుండా ఇంకా చాలామందికి యూజ్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వసుంధర గారు. థ్యాంక్ యూ సుష్మ గారు. ఖచ్చితంగా మీరు ఇంత పెద్ద క్రతువు, ఒక పెద్ద కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. సమాజానికి సంబంధించి ఎంతోమంది పిల్లలను తీర్చిదిద్దారు, ఉన్నత చదువులు చదివించారు, మంచి విద్యాబుద్ధులు. సో సమాజంలో మంచి పొజిషన్లో కూడా అందరు ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఎట్లాంటి కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు కావద్దు, మీకు ఎంతోమంది సహకరించాలని కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆంధ్రజ్యోతికి చాలా థ్యాంక్ యూ అండి. మీరందరూ ముందుకొచ్చి ఇలాంటి ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ చేసి మా మాట ఇంకో లక్షల మందికి తీసుకెళ్తున్నారు. మీ దీనిలో మీ సాయం కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ ఆంధ్రజ్యోతికి చాలా థ్యాంక్ యూ అండి. ఇది వాటి స్కిల్ స్కూల్ కథ. చైతన్యానికి చిహ్నం, భవిష్యత్తు వైపు ముందడుగునా నిలిచే మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.